తిరుపతి జనసేన అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు నియోజకవర్గంలో బైక్ ర్యాలీని నిర్వహించారు. కపిలతీర్థం సర్కిల్ నుంచి జీవకోన వరకు జరిగిన ఈ ర్యాలీలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. జీవకోన జీవలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. జీవకోన డివిజన్లో ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి అభివృద్ధి పేరుతో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వ పథకం అమృత స్కీమ్ నిధులు తప్పక రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఒక్క రూపాయి కూడా డివిజన్లో ఖర్చు పెట్టలేదని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే తాగునీటి సౌకర్యం, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ సౌకర్యం పూర్తి స్థాయిలో కల్పిస్తామని హామీ ఇచ్చారు. తిరుపతి పట్టణాన్ని, ముఖ్యంగా జీవకోన అభివృద్ధిని నేను ఏమి చేయాలనేది నాకు ఒక ఆలోచన వచ్చింది. గత 10 రోజులుగా ఈ ఏరియాలో, ఈ ప్రాంతంలో కూడా తిరిగాను. కొన్ని రోజులకు ముందు, 30 ఏళ్లకు ముందు కూడా ఇక్కడ అన్ని వసతులు కూడా కల్పించాను. స్టార్టింగ్లో నేను ఒక్కటే చెప్తున్నా, ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే భూమున కరుణాకర్ రెడ్డి, వాళ్ళ కుమారుడు మున్సిపల్ వైస్ చైర్మన్ చైర్మన్గా కూడా రెండు అధికారాలని, చట్టాన్ని చేతిలో తీసుకొని ఏమి అభివృద్ధి చేశారు అనేసి కూడా నేను ఈ సందర్భంగా వాళ్ళని నిలదీస్తున్నా. రాత్రికి రాత్రి ఇళ్లలో నివసిస్తున్న ప్రజలను భయాందోళనలు చేసి, ఇంట్లో సామాన్లతో కూడా జేసీబీలు పెట్టి కూలగొట్టి టీడీఆర్ బాండ్లు ఇప్పిస్తానని ఆశ చూపించి టీడీఆర్ బాండ్లు ఇవ్వక వాళ్ళ రోడ్లంతా కూడా వాళ్ళ స్వలాభానికి మున్సిపల్ ఫండ్స్ల నుంచి కూడా వేపించి అది కూడా అప్రూవల్ లేకుండా వేశారనేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను.